మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సంధ్యకాలకి పట్టి పెట్టడం భాగ్యం చూసేసింది. ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో ఏంటో. నేను సింధు రూమ్ లో ఫోన్ పెట్టినందుకే బామ్మ నన్ను మాటలతో ఉతికారేసి ఉండదు. ఎప్పుడైనా నా కాలు పట్టుకోవడం చూసి నా గొంతు పట్టుకుని చంపేస్తుందో ఏటో. బుద్ధుందా? నీ కాలి పట్టి పెట్టడానికి నా కొడుకే కావలసి వచ్చాడా? చిన్న పెద్ద గౌరవం మర్యాద ఇదేం తెలిసి చావవా నీకు? ఎవరితో పడితే వాళ్లతో కాలు పట్టి పెట్టించుకుంటావా? అయినా ఇదేం పోయే కాలమే నీకసలా? నువ్వన్నది నిజమే దమయంతి. ఈ సంజయ్కి ఏదో పోయే కాలం వచ్చి ఇలాంటి పాడు పనులు చేస్తుంది. నీ కాళ్ల పట్టీలు నా మనోడ పెట్టడమేంటి? వాళ్ళ అమ్మ అక్క ఉన్నారు కదా, వాళ్ళతో కాళ్ల పట్టీలు పెట్టించుకొని చావచ్చు కదా. ఏ యశ్షే కావాల్సి వచ్చాడా దీనికి? ఏదో చుట్టపు చూపుగా వచ్చిందానివి. అలా పడుండకుండా నీ చూపు నా మనవడి మీద పడిందేంటే? నేనొచ్చినప్పటినుంచి నిన్ను మీ అమ్మని గమనిస్తూనే ఉన్నాను. మీరిద్దరూ చాలా తేడాగా ఉన్నారు. అయినా నువ్వు కూడా ఏంట్రా యష్? సంధ్య కాలి పట్టి పెట్టమని అడిగిందే అనుకో, పెట్టేయడమేనా? నీకు భార్య పిల్లలు ఉన్నారా? ఇంకో ఆడదాని కాలు నువ్వు పట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అసలా? అయినా ఎవరో ఎందుకురా, నీ భార్య సింధు ఫీల్ అవదా? తప్పు కదరా, ఇలా చెయ్యొచ్చా? సారీ అమ్మా, ఏదో ఫ్రెండ్లీగా అడిగితే క్యాజువల్గా కాలికి పట్టి పెడదాం అనుకున్నాను. దీంతో నీకు ఫ్రెండ్లీ ఏంట్రా? దీని వేషాలు చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. దీని మనసులో ఏదో పాడాలోచనలు పెట్టుకునే ఇదంతా కావాలనే చేస్తుందనిపిస్తుంది. దీన్ని ఏం చేయండి? ఆగండి అత్తయ్య. అత్తయ్య, నేను మందలించానుగా, ఇంకా పద్ధతిగానే ఉంటుందిలేండి. అయినా కన్యాకుమారి, నువ్వేం చేసి చేస్తున్నావు ఇంట్లో? నీ కూతురి గురించి కాస్తైనా పట్టించుకొని చావచ్చు కదా. మా అబ్బాయి చేత ఇలాంటి పనులు చేయిస్తుందా నీ కూతురు? క్షమించండి వదినా, ఇంకోసారి ఇట్ట జరగకుండా చూసుకుంటాను. ఏందమ్మీ ఇదంతా? ఏవేవో పిచ్చి పనులు చేసి నీ పరువు నా పరువు తీస్తా ఉండవు. నన్ను అడిగితే నీ కాలు పట్టి నేను పెట్టేదాన్ని కదా. నీ వల్ల అనవసరంగా అల్లుడి గారు మాటలు పడతా ఉండారు చూడు. చిచి,
సంధ్య, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇక నుంచి నీ నుండి ఏ తప్పైనా జరిగిందే అనుకో, ఊరుకోనసలా. ఊరుకోవడం కాద్దాము, ఇంట్లో నుంచి పంపించేయడమే. అది బుద్ధిగా ఉంటే ఉంటారు, లేదంటే పోతారు. అర్థమైంది కదా? ఏయ్, నా చేత్తో నీ చెంప మీద పడాల్సిన దెబ్బ మా దమయంతి చేత్తో పడింది. ఇంకోసారి తోక జాడించావా నీ చెంపలు పగలడమే కాదు, నీ ప్రాణమే పోతుంది. జాగ్రత్త. ఏమనుకుంటున్నావో? చెరపకురా చెడేవు అని ఊరికే అనలేదు సంధ్య. ఒకళ్ళని ఏడిపించాలని చూస్తే చివరికి మనమే ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకొక నగ్న సత్యం చెప్పనా? భాగ్యాన్ని నేనే పిలుచుకుని వచ్చాను. హేయ్, సంధ్య బాగా ఎక్కువ చేస్తుంది. దీన్ని ఓవర్ యాక్షన్ తగ్గించాలంటే ఏదో ఒకటి చేసి దీనికి చెక్ పెట్టాలి, లేదంటే దీని ఎక్స్ట్రాలు ఇంకా పెరిగిపోతాయి. ఎస్, బాలకుమారి, కన్యాకుమారి, దమయంతి ముగ్గురు నన్ను నమ్మించి మోసం చేశారు కదే. నన్ను జైల్లో పెట్టించి నా జీవితంతో ఆడుకున్నారు కదే. అంతకంత రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చాను. పరమాత్మ అనుగ్రహాన్ని ఆపేక్షించిన యోగి తన హృదయంలో వెంకటేశ్వర స్వరూపాన్ని శంఖచక్ర గదాధారిగా వీక్షించి నన్ను దీవించు స్వామి అని. నన్ను దీవించండి బామ్మగారు. అయ్యో, నీకంతా మంచి జరుగుతుంది. లే బాబు, లే.